హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మళ్ళీ కొత్త బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసిన. ఈరోజు ఏం లేదు గాయ్స్, ఈరోజు August 9th. మీకు అందరికి తెలుసు ఈరోజు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే. ఈరోజు ఇక చెప్పిన మీకు నా గ్యాంగ్లో ఒక మహేష్ బాబు ఫ్యాన్, డై హ్యాడ్ ఫ్యాన్ వచ్చిపోతాడు మహేష్ బాబు కోసం. ఇక వాడు ఏం చేసిందంటే నాకు వానికి మహేష్ బాబు ప్రీమియం ఫ్యాన్స్ షోకి టికెట్స్ తీసుకున్నాం. సో నేను వాడు పోతాం. అక్కడ సుదర్శన్ సంధ్య దేవి దగ్గర రచ్చ ఎట్లుంటుందో మీకు ఈరోజు చూపిస్తా. మహేష్ బాబు మూవీ అంటే రచ్చ, మొత్తం రచ్చ ఉంటుంది అక్కడ. మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఆ కేక్ కోపియడం కానీ, అక్కడ బ్యానర్స్. మేబీ మహేష్ బాబు వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళైతే చచ్చిపోతారు మహేష్ బాబు వస్తే అక్కడ. కానీ నిజం చెప్పాలంటే ఈజ్ సచ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ మహేష్ బాబు కూడా. చాలామంది చిన్నపిల్లలకు హెల్ప్ చేశాడు, హాస్పిటల్స్ పెట్టాడు. వాళ్ళ డాడీ మొన్న రీసెంట్గా ఎక్స్పైర్ అయినా కానీ చాలామందికి చాలా హెల్ప్ చేశాడు మహేష్ బాబు కూడా. చాలా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ కానీ చాలా చాలా ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ అన్నీ హెల్ప్ చేశాడు. సో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సంధ్యా వాళ్ళు, సుదర్శన్ థియేటర్ వాళ్ళు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో బిజినెస్ మ్యాన్ మూవీ అయితే రిలీజ్ చేశారు. సో మనమైతే రిలీజ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రచ్చ చేసి మీరు ఇక అనుకోలేరు. కానీ అక్కడ ఒక పండగలా చేశారు మహేష్ బాబు బర్త్డేని. కానీ ఇప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి అంతే. బాగా నేను మళ్ళీ సుదర్శన్ దగ్గర కనిపిస్తాను. వెయ్యికి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి, మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ చిల్డ్రన్. అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్. గాయస్ నేనైతే ఇప్పుడు థియేటర్లో ఉన్నా. ఇగో మా మధు డార్లింగ్ తెలుసా, మహేష్ బాబు డయట్ ఫ్యాన్. వాడు ఈరోజు మా ఇంటి దగ్గర ఆరాధన థియేటర్ అని ఉంటుంది. మొత్తం మీరు చూడరు, ఇంకా థియేటర్ అంతా కాల్ చేపించి ఓన్లీ ఫర్ మహేష్ బాబు సాంగ్స్ కోసము. ఓన్లీ నేను మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నాం, 6 మెంబర్స్. అరే హాయ్ చెప్పు రే. ఇగో మా సైకోడ్ నిఖిల్ బాయ్. ఇగో ఇప్పుడైతే ఇంకా 2 minutes గ్లింప్ వేసేసి సాంగ్స్ వేసాడు. ఇక మేము ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి కరెక్ట్ 9 o'clock మనము సంధ్య దగ్గరికి వెళ్ళి ఇక మనం మూవీ వేసేసి వచ్చేసాం. సంధ్య దగ్గర అయితే మొత్తం అరేంజ్మెంట్స్ రెడీ అయిపోయినాయి. ఇక మా అభిప్రాయం కూడా చేసిండు. ఇక ఇప్పుడు అది కాలే డాన్స్ ఆడాలా మనం, అంతే ఆడాలి. ఒక 2 minutes అదే. హే గాయ్స్, ఇగో ఇప్పుడైతే మేము సుదర్శన్ దగ్గరికి వచ్చేసాం. సుదర్శన్ దగ్గర ఈవెన్ మాకు బైక్ పెట్టే స్పేస్ కూడా లేకుండా మొత్తం బైక్స్ అన్ని పార్కింగ్ అయిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలే. నేను ఇక మా ఫ్రెండ్స్ ఇక బైక్ తీసేసి మా బైక్ లోపల పెట్టేసి ఇక ఇప్పుడే మేము థియేటర్ లోపలికి పోతున్నాం. ఇక మా గ్యాంగ్ దగ్గర ఉంది బ్యానరు, ఇక మా బండాబాయ్ ఇంకా ఇక పోయి లోపలికి పోయి ఇక రచ్చే మొత్తం. ఓకే గాయ్స్, నేను లోపలికి వెళ్తా. బాయ్. చూసిరా క్రౌడ్ అయితే మాకైతే లోపల పోనీకి జాగ కూడా దొరుకుతుంది. ఇక ఎక్కడికి లోపల పోవాలి అర్థం. పోలీసులు అయితే బెటాలియన్ మొత్తం దింపేసారు. మొత్తం ఒక
3 కార్లలో వచ్చారు. లాడీతోటి ఇష్టం వచ్చిందని కొడుతురు ఒక్కొక్కరిని. మాకు టికెట్లు ఉన్నాయి కానీ మా టికెట్లు మా మధుబయ్య లోపలికి పట్టుకుపోయాడు, మమ్మల్ని బయట నిలబెట్టిను. ఇక ఆడు వచ్చిన అదే ఇక లోపలికి వెళ్తాం. మాట్లాడండి. మీ సార్కి సూర్య గురించి చెప్పండి. సార్ నాకు దగ్గర నుంచి ఏముంది సార్? పూచారు అది కాదు, మళ్ళీ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటి అది? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే మా వాడు చెప్తాడు గాలి చెర్రి చెర్రని అంటారా బాబు. బాయ్ గైస్.